ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మనతో నడుస్తూ ఉన్నారు, మనకి ఎన్నో వాగ్దానాలు చేశారు. మరి యొక్క నూతన సంవత్సరంలో మరి నూతన కార్యాలతో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఆ దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు చెరలోనికి వెళ్తారు. చెరలోకి అంటే బబులోను దేశంలో వాళ్ళు 70 సంవత్సరాలు వాళ్ళు పాపం చేసినందుకు దేవుడు వాళ్ళని అక్కడికి చెరలోకి పంపిస్తారు. సో వాళ్ళు చాలా అక్కడ ఎంతో నిరాశ నిస్పృహతో బాధతో ఉన్న సమయంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు వాళ్ళని ఒక ఎంకరేజింగ్ అంటే ధైర్యపరిచే వాక్యాలతో వాళ్ళని ఆదరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మన జీవితంలో చాలా నిరాశ నిస్పృహ మరి ఇంకా ఎటు తోచని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతామో ప్రియులారా, మనల్ని ఆదరించేది దేవుని యొక్క వాక్యం మాత్రమే, దేవుని యొక్క మాట. అందుకే కీర్తనకారుడు కీర్తన 119లో ఆయన వాక్యం గురించి ఎన్నో మాటలు రాశాడు. నీ యొక్క వాక్యము నా పాదములకు వెలుగు, నా త్రోవకు దీపము అనేసి ఆయన కీర్తన 119, 105 వచనంలో ఆయన రాస్తూ ఉన్నాడు. అనుప్రియులారా, దేవుని యొక్క వాక్యము జుంటి తేనె దారల కంటే ఎంతో మధురమైనది. మరి ఆ మాట వలనే మనము జీవిస్తాము. నీ దాసుడు నీ మాట వల్లనే జీవిస్తున్నాడు అని చెప్తున్నాడు. సో దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా. ఏం మాట్లాడుతున్నాడు? నేను మీ కొరకు ఉద్దేశించినటువంటి పథకములు నాకు మాత్రమే తెలియను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమే మనకి ఫ్యూచర్, మన భవిష్యత్తును తెలియజేస్తుంది. దేవుడు మనకు ఒక బంగారు భవిష్యత్తును నిర్ణయించాడు. హల్లెలూయా. నేను మీకోసం కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాను, కొన్ని ప్రణాళికలు నేను కలిగి ఉన్నాను. అవి నాకు మాత్రమే తెలుసు, ఎవరికీ తెలియదు. నిన్ను కన్న తల్లిదండ్రులకు కూడా వాళ్ళకి తెలియదు నువ్వు ఏమవుతావో. వాళ్ళు ఒకటి అనుకుంటారు, కానీ తర్వాత ఇంకొకటి అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రుల కోరిక ఒకటి ఉంటుంది, తండ్రి కోరిక ఒకటి ఉంటుంది, కానీ చివరికి దేవుడు ఆ బిడ్డ పట్ల ఎవరి కోరిక నెరవేరుస్తారంటే ఆయన కోరికే నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలా నేను చాలామంది జీవితాలలో చూశాను. ఉదాహరణకి నా జీవితంలోనే నేను చిన్నప్పుడు బాగా చదువుకునేదాన్ని, క్లాస్లో ఫస్ట్, అన్ని సబ్జెక్ట్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేదాన్ని. సో నా ఆశ ఏంటంటే బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని చాలా డబ్బు సంపాదించాలి, ఇలాంటి ఒక ఆశ. అంటే అందరికీ ఉండే ఆశలే నార్మల్గా. కానీ దేవుడికి నా పట్ల ఉన్న ఆశ ఏంటి మరి నాకు తెలియదు, మా మమ్మీ డాడీకి కూడా తెలియదు. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు దాన్ని జరిగిస్తారు. హల్లెలూయా. దేవుడు మరి నన్ను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రభు తన సేవకు పిలవడము, దేవుని యొక్క అభిషేకంతో నేను నింపబడము, ఆయన సేవకు రావడము, మరి అలా నేను సేవలో ముందుకు వెళ్ళడము. ముత్తంగిలో ఎన్నో సంవత్సరాలు సేవ చేశాను, మొయినాబాద్లో చేశాను. మరి అక్కడ ఉన్నటువంటి దైవజనులు అందరితో ఫాదర్స్తో కలిసి సేవ చేయడము, ఆంధ్ర తెలంగాణలో ఎన్నో ప్యారిషెస్లో వెళ్ళి సువార్త ప్రకటించడము. మరి ఈ యొక్క పరిచర్య ద్వారా ఎంతోమంది రక్షణ పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు, ధైర్యం పొందుకున్నారు, ఎంతోమంది సేవకులు అయ్యారు. నా ద్వారా సేవకులు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సో నా ప్లాన్ డిఫరెంట్, నా తల్లిదండ్రుల ప్లాన్ డిఫరెంట్గా ఉంది, కానీ దేవుని యొక్క ప్రణాళిక మరి వేరుగా ఉంది. దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఆయన నీ జీవితంలో ప్రణాళిక చేశాడో, నిర్ణయించాడో దాన్ని ఆయన జరిగిస్తాడు. అది ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి ప్రియులారా? దేవుణ్ణి అడగాలి. దేవా, నీ యొక్క ప్రణాళిక ఏంటి, నీ యొక్క ప్లాన్ ఏంటి, నీ యొక్క చిత్తం ఏంటి నాయన. మీ పిల్లల కోసం ప్రార్థన చేసేటప్పుడు కూడా మీరు అలాగే ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ బిడ్డ పట్ల మీ చిత్తం నెరవేర్చండి, మీ ప్రణాళిక నెరవేర్చండి అని మీ బాబు కోసం, పాప కోసం, నీ కోసం, నీ హస్బెండ్ కోసం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు మన కోసం ఎన్నో ప్రణాళికలు వేశాడంట.
మీ కొరకు ఉద్దేశించిన పథకాలు ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ కూడా ఎన్నో పథకాలు ఇస్తూ ఉంది కదండి. ఆ పథకాల కోసం ఎంత పరిగెడుతున్నారు జనాలు. మరి దేవుడు మన కోసం కొన్ని పథకాలు పెట్టాడంట. నువ్వు స్వస్థత పొందాలంటే, నువ్వు విడుదల పొందాలంటే, నువ్వు ఆ యొక్క చెడు అలవాట్ల నుంచి బయటికి రావాలంటే, నువ్వు ఇల్లు కట్టించుకోవాలంటే, నీ పిల్లలు మంచిగా చదువుకోవాలంటే దేవుడు కూడా ఒక పథకం పెట్టాడు. ఎన్నో పథకాలు పెట్టాడంట, ఒకటి కాదు. హల్లెలూయా. సో ఈ పథకాలన్నీ దేవుడికి తెలుసు, నీ పట్ల ఆయన ఎన్నో పెట్టుకున్నాడు. అయితే అవి నాకు మాత్రమే తెలుసు, అవి మీకు వినాశనం కలిగించేవి కాదు, మిమ్మల్ని పాడు చేసేవి కాదు, మీకు కీడు హాని తెప్పించేవి కాదు, మీకు బాధకరమైనవి కావు, మీకు క్షేమకరమైనవి. హల్లెలూయా. మీకు దీవెనకరమైనవి, మిమ్మల్ని అభివృద్ధిలోకి నడిపించేవి. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే వాళ్ళు చాలా కృషించిపోయారు. 70 సంవత్సరాలు మామూలు విషయం అండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయ్యా, ఇంకా మేము ఈ బబులోన్లోనే చచ్చిపోతామా, ఈ బబులోన్లోనే మా యొక్క తరం అయిపోతుందా, ఇక్కడే మా జీవితం అయిపోతుందా, మా యొక్క భవిష్యత్తు, మా పిల్లలు ఎలాగా, మా పిల్లలు మా దేశానికి వెళ్తారా అనే ఒక ఆందోళనలో, బాధలో, చింతలో ఉన్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ కొరకు నేను బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇలాంటి వాగ్దానాలు వచ్చినప్పుడు వెంటనే మీరు ఏం చెప్పుకోవాలి? ఆమేన్ అని చెప్పుకోవాలి. అంటే ఈ వాగ్దానం నా జీవితంలో, నా కుటుంబంలో కూడా జరుగునుగాక అని మనం అది పొందుకుంటున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఏదోలే అని అలాగా సైలెంట్గా కూర్చొని వినడం కాదు. మీరు టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్నా మీరు వెంటనే ఆమేన్, అవును ఇది నా జీవితంలో జరుగునుగాక అని చెప్పాలి. దేవుడు చెప్తున్నాడు, నీ కొరకు. ఎవరి కొరకు అండి? చెప్పుకోవాలి, నా కొరకు, నా భర్త కొరకు, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు దేవుడు బంగారు భవిష్యత్తును నిర్ణయించాడు. అంతే, డిసైడెడ్. హల్లెలూయా. చూస్తానులే, కుదిరితే చేస్తానులే అని చెప్పేవాడు కాదు మన దేవుడు. ఆయన నిర్ణయించాడంట. ఏమని నిర్ణయించాడు? నీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నిర్ణయించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బంగారు జీవితం, బంగారు పథకాలు దేవుడు మన కొరకు నిర్ణయించాడు. నీ బిడ్డ చదువు గురించి నువ్వు ఎంతో చింతిస్తున్నావు. డోంట్ వరీ. నీ బిడ్డకి ఏ చదువు ఇవ్వాలో, ఎంత చదువు ఇవ్వాలో, ఎక్కడ పెట్టాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఉద్యోగం ఎట్లా వస్తుందా అని నువ్వు చింతిస్తూ ఉన్నావు. దేవుడు నీ గురించి ఆల్రెడీ నిర్ణయించాడు. నీకు మంచి జాబ్ని నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఒకసారి ముత్తంగిలో నేను అక్కడ సేవ చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఒక అబ్బాయి ఆంధ్ర సైడ్ నుంచి, ఏలూరు నుంచి వచ్చాడు. వడకమంతా పాల్గొన్నాడు. మరి చివరి రోజు తను ఒక ప్రార్థన విన్నపం అనమాట. సిస్టర్, నా దగ్గర సర్టిఫికెట్స్ లేవు, ఎంబీఏ చేశాడు, సర్టిఫికెట్స్ ఆ కాలేజీలోనే ఉండిపోయాయి, కాలేజీలో వాళ్ళు ఎంతో డబ్బు కడితే కానీ మేము ఆ సర్టిఫికెట్లు ఇవ్వము అని చెప్పారంట. ఆయనతో పాటు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో సర్టిఫికెట్ లేకుండా ఎక్కడికి వెళ్ళినా జాబ్ దొరకట్లేదు. ఇప్పుడు ఎలాగా? అటు చదువు అయిపోయింది, ఇటు జాబ్ లేదు, అటు సర్టిఫికెట్ రాలేదు, డబ్బులు లేవు, ఇంత ప్రాబ్లంలో ఉన్నాడు. సరే నాన్న ప్రార్థన చేద్దాము, దేవుడికి అసాధ్యమైంది లేదు. హల్లెలూయా. సో ప్రార్థన చేశాం ప్రియులారా. మరి దేవుడు అద్భుత రీతిగా తను ఒకరోజు ఫోన్ చేసి చెప్తున్నాడు, సిస్టర్ దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు, వాళ్ళు నన్ను ఏ సర్టిఫికెట్లు అడగలేదు, ఎక్కడ ఢిల్లీలో జాబ్ వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత అబ్బాయి చక్కగా అమెరికా వెళ్ళాడు, అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు జాబ్ చేశాడు. తర్వాత వివాహం అయింది. చక్కగా ఇప్పుడు మంచిగా హైదరాబాద్లోనే హ్యాపీగా ప్రార్థనలో దేవునిలో ఎదుగుతూ జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎలా నాకు జాబ్ వస్తుంది, నాకు సర్టిఫికెట్ లేదే, ఎలా నాకు పెళ్ళి అవుతుంది, డబ్బు లేదే, ఎలా నాకు పిల్లలు పుడతారు, డాక్టర్ చెప్పాడు నీకు పిల్లలు పుట్టరు అని, ఎలా నేను ఇల్లు కడతాను, నాకు ఇల్లు కావాలని ఉంది, ఒక సొంత ఇల్లు లేదు, ఈ అద్దెళ్లలో నేను తిరగలేకపోతున్నాను. మరి ఎన్నో సమస్యలు కుటుంబంలో, భర్త నుంచి, భార్య నుంచి, పిల్లల నుంచి. ఇంకేం భవిష్యత్తునైనా, నా జీవితం అంతా ఇలాగ అయిపోయింది, ఇంకా అంతే, ఇంకా అయిపోవాల్సిందే, ఇంక ఇలా చచ్చిపోవాల్సిందే అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, నీ కొరకు నేను బంగారు భవిష్యత్తును నిర్ణయించింది. గోల్డెన్ ఫ్యూచర్ దేవుడు నీ కొరకు నిర్ణయించాడు. సో మనము దాన్ని నమ్మాలి. హల్లెలూయా. నా దేవుడు, ఉదయం లేవగానే చెప్పుకోవాలి, దేవుడు నా కొరకు బంగారు భవిష్యత్తును నిర్ణయించాడు. హల్లెలూయా. అది నా మేలుకు, ఏదైనా మేలుకేనండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? నా సెలవు లేకుండా
నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలిపోదు. అయితే ఒక అమ్మాయి అడుగుతుంది, దేవుడు ఇన్ని సెలవులు ఇస్తున్నాడా, నా వెంట్రుకలు ఇన్ని ఊడిపోతున్నాయి, ఇన్నిసార్లు దేవుడు సెలవిస్తున్నాడా ఈ వెంట్రుకలన్నీ ఊడిపోవాలని. హల్లెలూయా. జోక్ వేసుకోవడానికి బాగుంటుంది, కానీ ప్రియులారా దేవుని యొక్క వాక్యము అది నిజమైనది. ఆమేన్. నీ జీవితంలో అంటే దేవుడు ఎందుకు తల వెంట్రుకలు అని చెప్పారు అంటే ఇది చాలా చిన్న విషయం కదండి. వెంట్రుకలు ఎన్నో ఉంటాయి, ఏదో ఒకటి ఊడిపోయిందంటే పోనీలే అనుకుంటాం. కానీ ఆ ఒక్క వెంట్రుకైనా 10 వెంట్రుకలైనా ఈరోజు ఊడిపోయాయంటే అది దేవుడికి తెలియకుండా జరగలేదు. దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏమీ జరగదు. హల్లెలూయా. సో గాడ్ నోస్ ఎవ్రీథింగ్ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. దేవుడు నీ జీవితంలో నువ్వు పడుతున్న ప్రతి బాధను ఆయన చూస్తున్నాడు. నీకు ఉద్యోగం లేదని ఆయనకు తెలీదా? నువ్వు ఆర్థిక సమస్యలో ఉన్నావని ఆయనకు తెలీదా? నువ్వు భర్తతో భార్యతో ఎన్ని వేదనలు పడుతున్నావని తెలీదా? నీ కుటుంబ పరిస్థితి ఆయనకు తెలీదా? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా ఎంత ప్రాబ్లం అవుతుంది నీకు ఆయనకు తెలీదా? ఆయనకు అన్నీ తెలుసు. హల్లెలూయా. అయితే ప్రియులారా, మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం ప్రతి సమస్యను ఆయన సన్నిధిలోకి తీసుకెళ్ళాలి, ప్రార్థన చేయాలి. నాకు మొర్రపెట్టం ఆయన అంటున్నాడు, మీరు నాకు మొర్రపెడితే నేను మీకు ఉత్తరం ఇస్తాను, మీకు జవాబిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అంతేకాదు, ఇదిగో 15వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, ప్రియులారా ఇదిగో మీరు ఎక్కడెక్కడ తప్పిపోయారో, ఏ ప్రాంతాలలో మీరు చెదరిపోయినారో, ఏ దేశాలలో మీరు చెదరిపోయినారో, అంటే వీళ్ళంతా బబులోను దేశంలో, అషూరు దేశంలో వాళ్ళు అక్కడ చెదిరిపోయి అక్కడ మరి పరవాసులుగా ఉంటున్నారు కదా, చెరలో ఉన్నారు వాళ్ళు. సో మీరు ఎక్కడెక్కడ వెళ్ళిపోయారో, ఎక్కడెక్కడ మీరు అవమానాలు పొందుతూ ఉన్నారో, ఆ దేశము నుండి, ఆ చోటు నుండి, ఆ స్థలము నుండి నేను మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను. ఎక్కడికి తీసుకొస్తాను? ఆశీర్వదించబడిన స్థలము యెరూషలేము, ఇజ్రాయెల్ దేశానికి నేను మిమ్మల్ని, మీ వాగ్దాన భూమికి, పాలు తేనెలు ప్రవహించి ఆ దేశానికి నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకొస్తాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు నువ్వు అయ్యో ఇంకా నేను కోల్పోయాను కదా, అన్నీ కోల్పోయాను, డబ్బు కోల్పోయాను, పరువు పోయింది, చాలామంది అంతా కోల్పోయాము సిస్టర్, ఆస్తి అంతా కోల్పోయాము, మరి బంగారం కోల్పోయాము, ఉద్యోగం కోల్పోయాము, ఎన్నో కోల్పోతూ ఉన్నాం. సో దేవుడు అంటున్నాడు, ప్రియులారా నీ జీవితంలో నువ్వు ఎన్నో కోల్పోయావు. సో కోల్పోయిన వాటి గురించి అయ్యో ఇది పోయింది అని పోయిన వాటి గురించి మీరు చింతించకండి. మీరు పోయిన వాటిని ఎక్కడైతే పోగొట్టుకున్నారో నేను మళ్ళీ వాటిని మీకు సమకూరుస్తాను. అందుకే మన దేవుడు సమకూర్చే దేవుడు. మిమ్మల్ని అందరినీ సమకూరుస్తాను. ఎక్కడ సమకూరుస్తాను? మీ సొంత దేశానికి నేను మిమ్మల్ని సమకూరుస్తాను. చెల్లా చెదిరైపోయారు, ఒకళ్ళు ఇక్కడ ఉంటే ఇంకొకళ్ళు ఎక్కడో ఉన్నారు, ఒకళ్ళు ఈ రాష్ట్రంలో ఉంటే ఇంకొకళ్ళు ఇంకొక రాష్ట్రంలో. చూడండి మణిపూర్లో మరి ఆ యొక్క సంఘటన జరిగినప్పుడు అందరూ ఏమైపోయారు? చెల్లా చెదిరైపోయారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. మన భారతదేశం అంతా చెదిరిపోయారు. వాళ్ళు సేఫ్టీగా ఉండడానికి, కాపాడుకోవడానికి వాళ్ళని వాళ్ళు మరి వచ్చేసి పిల్లలు, స్టూడెంట్స్ కొంతమంది నేను చూశాను కూడా. సో వాళ్ళు చెల్లా చెదిరైపోయారు. తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు, ఎక్కడున్నారో తెలియదు. సో ఇలాగా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా ప్రియులారా ఎంతో హింస అనుభవించారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను మీ కొరకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని, మీ కొరకు నేను మంచి పథకాలు వేశాను, మిమ్మల్ని అందరినీ నేను తీసుకొస్తాను. మీ చుట్టాలు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు, మీ యొక్క గోత్రంలో ఉన్న వాళ్ళు అందరినీ ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ తీసుకొస్తాను. మీరు ఎంతో అవమానం పొందారు కదా, మీరు పొందిన అవమానానికి రెండింతల ఘనతను పొందుదురు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో ప్రియులారా మరి దేవుడు చెప్తున్నాడు, 61:7 వచనంలో ప్రభు చెప్తున్నారు, మీరు పొందినటువంటి అవమానానికి రెండింతల ఘనత నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. మీరు ఏం కోల్పోయారో, మీరు కోల్పోయినదంతా నేను మీకు సమకూరుస్తాను, ఇస్తాను అంటున్నాడు. ఈరోజు నువ్వు పేరు కోల్పోయావా? నీ కుటుంబంలో మరి పరువు కోల్పోయారు చాలామంది. పరువు అంటే చాలా ఇది, మన ఇల్లు
మన పరువు మర్యాద అని చెప్తూ ఉంటారు. పెద్దలకు ఎక్కువగా ఉంటుంది. మరి మన అందరి ముందు, మన సమాజంలో, మన కాలనీలో మనం ఒక సాక్షిగా ఉండాలి. అందరూ పలానా ఇల్లు అంటే అమ్మ వాళ్ళు చాలా మంచి వాళ్ళు దేవుని బిడ్డలు అని ఒక పరువు మనకు ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ప్రియులారా, సైతాన్ ఏం చేస్తాడంటే మన జీవితంలో ఉన్నటువంటి ఆ పరువు మర్యాదలను తొలగించి దేవుని నామానికి మన ద్వారా అవమానం కలిగేటట్లు, వీళ్ళు క్రైస్తవులు ఇలా ఉన్నారే అని దేవుని నామాన్ని మరి దూషించే విధంగా చేయాలని చూస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు కోల్పోయినటువంటి ఆ యొక్క మర్యాదను నీకు మళ్ళీ ఇస్తాను. హల్లెలూయా. ఘనతను ఇస్తాను, గౌరవాన్ని మీకు ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు మరి నువ్వు ఏం కోల్పోయి జీవిస్తూ ఉన్నావు? ఆరోగ్యం కోల్పోయావా? ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితంలో. ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేం. చదువుకోవాలన్నా, జాబ్ చేయాలన్నా, మరి ఇంట్లో ఉండాలన్నా, బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మనకి కావాల్సింది ఏంటండి? ఆరోగ్యం కావాలి. ఈ ఆరోగ్యంగా మనం ఉండాలి అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, సర్వశక్తిమంతుడు మనలో ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం ప్రియులారా 4-5 వచనాలలో, దేవా నీవు పొందినటువంటి దెబ్బల ద్వారా నాకు స్వస్థత. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. సో ఈరోజు నువ్వు ఎలాంటి అనారోగ్యమైనా సరే, ఇదిగో ప్రభా నేను కోల్పోయిన ఈ ఆరోగ్యాన్ని మీరు మళ్ళీ నాకు దయచేస్తున్నారు, నేను నమ్ముతున్నాను, నీ పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది అని మీరు చెప్పండి ప్రియులారా. తప్పకుండా మీరు ఆరోగ్యాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. మరి మా చుట్టాల ఒక అమ్మాయి ఉందండి, ఎంతో నాకు సేవలో ఎంతో సహాయం చేసినటువంటి సహోదరి. తర్వాత ఆమెకి వివాహం జరిగింది, మంచిగా దేవుడు చక్కటి భర్తని ఇచ్చాడు, 2 పిల్లలు. అయితే సడన్గా ఆమెకి తెలిసింది ఏంటంటే క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. అయితే చాలా బాధపడ్డారు వాళ్ళు. ఎంతో ట్రీట్మెంట్, ఆ కరోనా వచ్చిన సమయంలోనే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం, హాస్పిటల్కి ఇక్కడికి అక్కడికి తిరగడము చాలా ఖర్చు అయింది ప్రియులారా. అయితే ఆమె చాలా బాధ అనమాట, వేదన. అసలు ఆపరేషన్ చేశారు, ఇంకా బ్రతుకుతుందా అనేది కూడా అసలు అవకాశం లేదు. అలాంటి ఒక ప్రశ్నార్థకమైన సమయంలో అందరము ప్రార్థన చేశాం, మేము కూడా ప్రార్థన చేశాం, మా టీం అంతా ప్రార్థన చేశాం ప్రియులారా. దేవుడు నిజంగా అద్భుతంగా ఆమెకి మంచిగా స్వస్థత ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ ద్వారా హీలింగ్ అయ్యి ఈరోజు మరి మా ప్రేయర్ గ్రూప్లో తను కూడా ఒక ప్రార్థన వీరురాలిగా డైలీ ప్రార్థన చేస్తూ ఉంది. తన సాక్ష్యం చెప్తా ఉంది, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు, తల్లి లేకపోతే ఎంత బాధ, ఎంత కష్టం ఉంటుందండి కదా. మరి పిల్లలు ప్రార్థన చేశారు, భర్త ప్రార్థన చేశాడు, మరి ఎంతోమంది దైవజనులు గురువులు ప్రార్థన చేశారు. దేవుడు అందరి ప్రార్థన ఆలకించి మరి ఆమె కోల్పోయినటువంటి ఆ యొక్క ఆరోగ్యాన్ని దేవుడు మళ్ళీ ఆమెకి ఇచ్చాడు. ఈరోజు ఆమె దేవునికి సాక్షిగా జీవిస్తూ ఉందండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇలా నేను సాక్ష్యాలు చెప్పాలంటే ఎన్నో స్వస్థత విషయంలో దేవుడు చేశాడు. సో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి యొక్క వాగ్దానం, నేను మీ కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, దానిని మరి మీరు గ్రహించాలి, మీ కొరకు నేను బంగారు భవిష్యత్తును నిర్ణయించాను అని చెప్తున్న ఈ యొక్క వాగ్దానాన్ని మనం స్వీకరించుకుందాం ప్రియులారా. మరి ఎన్నోసార్లు మన జీవితంలో నిరాశ నిస్పృహలు వస్తూ ఉంటాయి. ఇంకా నా యొక్క భవిష్యత్తు ఏంటి, ఇంకా నేను చదువుకోలేనేమో, నా చదివింతే ఇంకా నాకు జాబ్ రాదేమో అని. కానీ మనం దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. నేను సాక్ష్యాలు చెప్పాను కదా, ఇలాంటి సాక్ష్యాలు నేను ఎన్నో చెప్పగలను. ఎందుకంటే మరి నా యొక్క సేవా పరిచర్యలో ఎంతోమంది కన్నీటితో వస్తారు, సమస్యలతో వస్తారు. అయితే వాళ్ళ కోసం మరి వాళ్ళని ధైర్యపరిచి వాక్యాన్ని ఇచ్చి, అమ్మ నువ్వేం బాధపడకు. ఒకసారి ప్రియులారా, చెన్నై నుండి ఒక తమ్ముడు ఫోన్ చేశాడు. తను ఏం చెప్పాడంటే, సిస్టర్ నేను ఇంకా చనిపోవాలనుకుంటున్నాను, ఇదే నా లాస్ట్ కాల్, నేను చివరిసారిగా నేను ముత్తంగి సెంటర్కి ఫోన్ చేస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అంటే, దేనికోసం ప్రార్థన చేయాలి? నేను చనిపోవాలని ప్రార్థన చేయండి అని నేను చెప్పాను. తమ్ముడు, నువ్వు చనిపోవాలని మాత్రం నేను ప్రేయర్ చేయను, దేవుడు నిన్ను జీవింపచేస్తాడు, నీ ప్రాబ్లంని ఆయన తీరుస్తాడు అని చెప్పి మరి ఒక దేవుని వాక్యాన్ని, యోహాను సువార్తలో వాక్యాన్ని చెప్పాను. దేవుని అనాథగా విడిచిపెట్టారు అనే వాక్యం చెప్పినప్పుడు, అయితే ఆయనకి జాబ్ లేదనమాట.
అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులను వదిలేసి పారిపోయాడు చెన్నైకి. అక్కడ ఎవరు తెలియదు. సో ప్రార్థన చేశాము ఆ రోజు, మా టీం అంతా కూడా ఫాస్టింగ్ ఉండి అతని కోసం ప్రార్థన చేశాం ప్రియులారా. మరి నెక్స్ట్ డే ఆయన ఫోన్ చేసి చెప్తా ఉన్నాడనమాట, ఎవరో తెలియని వాళ్ళు ఆయనకి హోటల్లో కనపడి మా ఇంటికి రండి అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలి మరి అన్నీ అరేంజ్ చేసి అతనికి ఇంటర్వ్యూకి మరి నడిపించడం జరిగింది ప్రియులారా. దేవుడు అద్భుతంగా అతనికి జాబ్ ఇచ్చారు. హల్లెలూయా. ఆయన ఒక క్రిస్టియన్ కాదండి, క్రైస్తవ బిడ్డ కాదు, ఒక అన్య బిడ్డ, కానీ విశ్వాసంతో ఆయన ప్రార్థన చేశాడు ప్రియులారా. అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ముత్తంగికి వచ్చి అక్కడ సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈరోజు కూడా ఆ తమ్ముడు ఎంతగానో దీవించబడ్డాడు. మరి అమెరికా వెళ్ళాడు, అక్కడ చక్కగా ఇప్పుడు అక్కడే ఉన్నాడు. తను మంచిగా జాబ్లో సెటిల్ అయ్యాడు. తన ద్వారా తన కుటుంబం అంతా కూడా ఎంతగానో దీవించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో చనిపోవాలి అని అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు ఎలాంటి మార్గం ఏర్పాటు చేశాడు చూడండి, బంగారు భవిష్యత్తు. హల్లెలూయా. అంటే ఈ లోకంలో మనకి డబ్బు ఉంటేనే ఆశీర్వాదం వచ్చినట్టు, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటేనే ఆశీర్వాదం వచ్చినట్టు అనుకోకూడదండి. దేవుడు మనతో ఉండాలి. హల్లెలూయా. ఏది ముఖ్యమంటే దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నాకు అన్నీ ఇస్తాడు, నాకు ఏ సమయంలో ఏది అవసరమో అది ఆయన ఇస్తాడు. ఒక కష్టం వచ్చింది, ఒక ఆపద వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఆపద సమయంలో ఆదుకొనే దేవుడు. హల్లెలూయా. మన భయములన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. కీర్తన 34లో ఆయన నా భయములన్నిటి నుంచి నన్ను విడుదల చేశాను. హల్లెలూయా. నాకు కలిగిన ప్రతి భయం, ప్రతి ఒక్క ఆందోళన, దాంట్లో నుంచి విడుదల, ఒంటరితనం నుంచి విడుదల, నిరాశ నిస్పృహ నుంచి విడుదల, అనారోగ్యం నుంచి విడుదల, అప్పుల సమస్య నుంచి విడుదల, పాపం నుంచి కూడా దేవుడు మనకు విడుదలనిస్తాడు. హల్లెలూయా. మనకి ఒక బంగారు భవిష్యత్తు, నిజమైన భవిష్యత్తు ఏంటో తెలుసా అండి? పరలోకానికి వెళ్ళడమే. హల్లెలూయా. పరలోకంలో దేవుని చూడడమే, దేవుని యొక్క ఆ సన్నిధి మనం చూడడం, దేవుని బిడ్డగా మనం పరలోకాన్ని పొందుకోవడమే, అదే మన అంతిమ విజయం ప్రియులారా. హల్లెలూయా. ఈ లోకంలో మనం అన్నీ సంపాదించుకుంటాం, ఓకే మంచిది, దేవుడు మనకు కావాల్సిన అన్నీ ఇస్తాడు. అయితే మనం ఎప్పుడు ఇక్కడే ఉంటామా? ఇక్కడే మనం సెటిల్ అయిపోతామా? లేదు కదా. మనము పరలోకానికి వెళ్ళే బిడ్డలం, పరలోక వారసులం. హల్లెలూయా. ఈ లోకం మనది కాదు ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు మనము ఈ లోకం మనది కాదు అన్నట్టుగా జీవించాలి. మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. అయితే మన విశ్వాసము, మన దృష్టి, మన యొక్క ధ్యాస అంతా కూడా పరలోకం వైపు ఉంచాలి. హల్లెలూయా. అప్పుడే మనం ఇతరులకి కూడా సహాయం చేయగలం. ఈ కొత్త సంవత్సరంలో ప్రియులారా 2024లో ఎప్పుడు మనం అంతకుముందు మన కోసమే జీవించామేమో, కానీ ఈ యొక్క సంవత్సరమైనా కనీసం కొంతమందికైనా మనము సహాయం చేద్దాము. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ వాళ్ళు చెప్తా ఉన్నారు, న్యూ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ సంవత్సరం అంతా 2023లో వాళ్ళు ఒక చిన్న వాళ్ళ పాప అనమాట, చిన్నగా ఒక గల్ల పెట్టెలో డబ్బులన్నీ జమ చేసిందనమాట. సో ఈ చివరిలో తను ఏం చేసింది, న్యూ ఇయర్ గిఫ్ట్గా మరి ఆ డబ్బులన్నిటితోటి అందరికీ మంచిగా భోజనం వండి బయట రోడ్డు మీద ఉన్న పేదవాళ్ళకి, అడుక్కునే వాళ్ళకి ఆహారం వండి పెట్టాలని వాళ్ళు నిర్ణయించారు. హల్లెలూయా. సో ప్రియులారా, నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకు. అయితే వాళ్ళు అలా ఒక 50 మందికి భోజనం వండి అలా నైట్ పంచిపెడుతున్నప్పుడు ఒక అతను, ఒక వృద్ధుడు, ఒక చిన్న ఏదో ఒక డబ్బా ఉందంట, మన కూలర్ డబ్బా, అది ఖాళీ అయిపోతుంది కదా, అందులో ఉండి చలికి వణుకుతూ ఉన్నాడంట. ఎన్నో రోజుల నుంచి ఆయనకి ఆహారం లేదు ప్రియులారా. వాళ్ళ అబ్బాయిని కనుక్కొని వెళ్ళి ఆయనకి ఆహారం పెడితే ఆయన ఎంతో ఆకలితో తిన్నాడంట. నిజంగా వాళ్ళు చెప్తూ ఉంటే ఎంతో సంతోషం అనిపించింది. చూడండి, కొన్ని మంచి కార్యాలు మనం చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడు మనకున్నది మనమే సంపాదించుకొని మనమే అనుభవిస్తే కాదండి. దేవుడు సంతోషించాలి అంటే మనం ఏం చేయాలంటే ఇతరులకి కూడా మనం దీవెనకరంగా మారాలి. హల్లెలూయా. సో దేవుడు మనలందరినీ ఈ సంవత్సరం ఆ విధంగా మనం దీవించబడడం, మనకు బంగారు భవిష్యత్తు, మన ద్వారా ఇతరులకి కూడా ఆశీర్వాదము, బంగారు భవిష్యత్తు ఇచ్చే బిడ్డలుగా దేవుడు మనందరినీ దీవించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అవును తండ్రి, మీరు మా కొరకు ఉద్దేశించిన పథకాలు మీకు మాత్రమే తెలుసునైనా ఈ లోకంలో ఎవరికి తెలియదు ప్రభా. అయా మరి మీ పథకాలలో మమ్మల్ని నడిపించండి, మీ యొక్క ప్రణాళికలో మమ్మల్ని నడిపించండి, మా కుటుంబాలను నడిపించండి నాయన. ఈరోజు వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలోనైనా మీ ప్రణాళికలన్నీ నెరవేరునుగాక రాజా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క బిడ్డను కూడా అభిషేకించండి నాయన. స్తోత్రం నాయన. అయా మీరు అంటున్నారు తండ్రి, ఇదిగో నేను మీరు ఎక్కడైతే కోల్పోయారో, ఎక్కడైతే మీరు పడిపోయారో నేను మిమ్మల్ని లేపి నిలబెడతాను, మిమ్మల్ని సమకూరుస్తాను, మిమ్మల్ని నేను తీసుకొని వస్తాను, ఆశీర్వాద భూమికి, ఆశీర్వాద స్థలానికి నడిపిస్తాను అంటున్నావు తండ్రి. మరి ఈ యొక్క వాగ్దానం మా పట్ల, మా కుటుంబాల పట్ల నాయన జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు వాక్యం వినే ప్రతి బిడ్డను ముట్టండి, స్వస్థత కలుగునుగాక. ఏ అవసరాలలో వాళ్ళు ఉన్నారు ప్రభా, వాళ్ళ ప్రతి అవసరము తీర్చబడును గాక నైనా. అయా వాళ్ళకున్న అవమానాలు తొలగించండి నాయన, వాళ్ళకు ఉన్న కీడుని మేలుగా మార్చండి నాయన ప్రభా. స్తోత్రం. శాపాన్ని దీవెనగా మార్చండి నాయన. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపినైనా అయా బంగారు భవిష్యత్తునిచ్చినైనా అయా దీవెనకరంగా అనేకులకు దీవెనగానైనా మార్చమని నాయన ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ప్రభా నీ మహిమ కార్యాలు మా ద్వారా జరిగించమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. సో దేవుడు మీకోసం బంగారు భవిష్యత్తు నిర్ణయించాడు. ఆ భవిష్యత్తు మనందరి జీవితంలో జరగాలని ప్రార్థిస్తాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.